థైరాయిడ్ క్యాన్సర్ ఒకవేళ వస్తే దాన్ని మనం ఎలా గుర్తించాలి? ఈ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, ఏమైనా కారణాలు, మనం దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? అంటే అది క్యాన్సరా కాదా, ఇంకేదైనా లేదా హెడ్ అండ్ నెక్ గా, లేదా గొంతుకు సంబంధించిందా, థైరాయిడ్ కి సంబంధించిందా? అంటే గొంతులో మిగతా ఆర్గాన్స్ కూడా ఉంటాయి కదా, అటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని థైరాయిడ్ కి సంబంధించింది అని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి? క్యాన్సర్ అని తేలింది, సర్జికల్ ప్రొసీజర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో సర్జరీలో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ కి సంబంధించి కూడా ఈ స్టేజెస్ ఉంటాయా? ఉంటే మనం ఎలా డీల్ చేస్తాం దాన్ని? సో ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఏమిటి అంటే, మనం అయోడిన్ థెరపీకి వెళ్లే ముందు ఆ న్యూక్లియర్ మెడిసిన్ ను ఏం చేస్తారు, అది ఎలా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాడడం జరుగుతుంది? పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. నేటి మన జీవన సంజీవని కార్యక్రమంలో థైరాయిడ్ క్యాన్సర్కు సంబంధించి వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి అందించే చికిత్స ఏమిటి లాంటి విశేషాలను మనకు వివరించడానికి డాక్టర్ ఏ జాకీర్ అలీ, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఓడి, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఉన్నారు. వారిని అడిగి ఈ థైరాయిడ్ క్యాన్సర్ కి సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో, ఆ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏమిటి, అది ఒకవేళ వస్తే, రోగికి ఎవరికైనా వస్తే దాన్ని మనం ఎలా గుర్తించాలి? సో థైరాయిడ్ క్యాన్సర్ అంటే అది ఒక క్యాన్సర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ లో వస్తుంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు అది థైరాయిడ్ గ్లాండ్ అంటే, ఇప్పుడు మనకు కడుపు, లివర్ లాగా ఒక గ్లాండ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్. అది గొంతులో ఉంటుంది. ఇప్పుడు ఇది యాడమ్స్ యాపిల్ ఉంది నా, దాని కిందే ఉంటుంది, అది చిన్నదిగా ఉంటుంది, 4 సెంటీమీటర్ సైజే ఉంటుంది. సో బట్ అది థైరాయిడ్ గ్లాండ్ మొత్తం బాడీ కంట్రోల్ చేస్తుంది. సో దాట్ థైరాయిడ్ గ్లాండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీకి. మొత్తం బాడీ కంట్రోల్ చేస్తుందంటే అది థైరాయిడ్ గ్లాండే. సో మనకి చాలా మందికి మనకు తెలియదు థైరాయిడ్ గ్లాండ్ అంటే. ఇప్పుడు చాలా మంది ఏం అడుగుతారు, నాకు థైరాయిడ్ ఉందా, క్యాన్సర్ ఉందా అడుగుతారు. సో దే డోంట్ నో థైరాయిడ్ లా క్యాన్సర్ ఉంటుంది. సో మనకు అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, ఇప్పుడు మనకు స్టమక్ లో క్యాన్సర్ వచ్చేలాగా థైరాయిడ్ గ్లాండ్ ఒకటి ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ ఒక క్యాన్సర్ వస్తుంది. ఓకే, సో థైరాయిడ్ గ్లాండ్ అక్కడ ఇట్స్ చాలా కామనే, అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 5th or 6th పొజిషన్ లో ఉంది ఇది థైరాయిడ్ క్యాన్సర్. ఇట్స్ వెరీ కామన్. జనరలీ లేడీస్ లో వస్తుంది. సో అది ఒక చిన్న గడ్డలాగా ఫామ్ అవుతుంది. సో ప్రెజెంటేషన్ కెన్ వేరీ. అంటే ఇప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తారంటే మధ్యలో వస్తుంది, మనకు నెక్ మధ్యలో మనకు కనపడుతుంది, అది చిన్న గడ్డలాగా వస్తుంది. లేట్ చేసేసేస్తే అది పెద్దగా అయిపోవచ్చు. సెకండ్లీ కొంచెం మందికి సైడ్ నోట్స్ లాగా కనపడుతుంది మీకు, ఇది బయట కనపడుతుంది మీకు. సో ఒక్కొక్కటి ప్రెజెంటేషన్ డిఫరెంట్ టైప్ గా ఉంటుంది. ఇక్కడ రావచ్చు, లేకపోతే కొంచెం మందికి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు. సో దే కమ్ విత్ బ్యాక్ ఏక్, అట్లా లేకపోతే దగ్గుతో వస్తారు. సో దట్ ఈస్ ఆల్రెడీ లేట్ స్టేజ్ లో వస్తారు అప్పుడు. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే పేషెంట్ కి సపోజ్ ఏమన్నా స్వెల్లింగ్ ఉందా లేదా నెక్ లో, అదే మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది మనం ఇగ్నోర్ చేస్తాము, ఏం లేదు వదిలేస్తాం. బికాస్ ఇట్స్ స్లో గ్రోయింగ్. థైరాయిడ్ క్యాన్సర్ అంటే చాలా స్లో గ్రోయింగ్. సో మీకు అంత పెద్ద డిఫరెన్స్ కనపడదు, ఒక 1 month లో ఏం కనపడదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 2 years 3 years లో అంటే పెరిగిపోయి ఉంటుంది. అంటే గొంతులో ఎక్కడైనా గానీ వాపు లేదా గడ్డ, స్వెల్లింగ్ లాగా వస్తే దాన్ని మనం థైరాయిడ్ కి సంబంధించిన క్యాన్సర్ అని మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అయితే గొంతులో మిగతా ఆర్గాన్స్ కూడా ఉంటాయి కదా, థైరాయిడ్ ఒక్కటే కాకుండా మిగతా ఆర్గాన్స్ కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని థైరాయిడ్ కి సంబంధించింది అని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు? నో వీ కెనాట్ డిఫరెన్షియేట్. అంటే ఇట్ కెన్ బి ఎనీ స్వెల్లింగ్. ఇప్పుడు ఎనీ అబ్నార్మల్ స్వెల్లింగ్ అంటే మనం సీరియస్ గా తీసుకోవాలి. ఐడియా ఇస్ మీకు తెలుసుండాలి, అది సమ్ అబ్నార్మల్ స్వెల్లింగ్. ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ క్యాన్సర్ ఆల్సో, లారింగ్స్ క్యాన్సర్, ఏమైనా క్యాన్సర్ ఉండొచ్చు. బట్ థైరాయిడ్ ఆల్సో మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అట్లా ఉంటే టైంలో పేషెంట్ విల్ హ్యావ్ డిఫికల్టీ, స్వాలింగ్ లో డిఫికల్టీ ఉంటుంది, గాలి తీసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది, మాట బొంగరగా అయిపోవచ్చు, వాయిస్ చేంజ్ అవుతుంది, హోర్స్నెస్ రావచ్చు, లేకపోతే పేషెంట్ మే ప్రజెంట్ విత్
కాఫ్, లైక్ బ్యాక్ పెయిన్ ఏమన్నా రావచ్చు. సో వీ షుడ్ లుక్ ఫర్ దట్ లైక్ దట్. ఇప్పుడు ఈ థైరాయిడ్ మీరు ఇందాక అన్నారు అది బాడీని కంట్రోల్ చేస్తుంది అని, అంటే ఎలా, హౌ ఇట్ కంట్రోల్స్? ఇది దీనిలో కొంచెం కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతుంది, చిన్న చిన్న మన బ్లడ్ లో వస్తుంది అది కెమికల్స్. దట్ ఈస్ కాల్డ్ థైరాక్సిన్ ఉంటుంది. T3 T4 మనం కామన్ గా టెస్ట్ చేస్తాము. థైరాయిడ్ టెస్ట్ అంటే T3 T4 TSH చేస్తాము. సో ఈచ్ హ్యాస్ అ వాల్యూ. T3 T4 అంటే అది ప్రొడ్యూస్ బై ద థైరాయిడ్ గ్లాండ్. ఓకే, సో దిస్ విల్ బి, ఇది యాక్చువల్ గా మొత్తం ఆర్గన్స్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ హై ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ అంటే అన్ని బాడీలో అన్ని ప్లేసెస్ లో అది ఎక్కువ పనిచేస్తుంది. లైక్ హార్ట్ రేట్ ఫాస్ట్ గా బీట్ అవుతుంది. మీ చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా ఫాస్ట్ గా ఉంటారు, మీ మసిల్స్ అని లాస్ ఉంటది. సో అట్లాది యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హైపర్ సార్ట్ ఆఫ్ దిస్ వన్ విల్ బి దేర్. ఈవెన్ పీరియడ్స్ కెన్ చేంజ్ ఫర్ ఫీమేల్స్ అండ్ ఆల్. అలాగే ఇప్పుడు హైపోథైరాయిడ్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆల్ యువర్ బాడీ విల్ బి లో మీకు. సో దిస్ యాక్చువల్లీ థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్స్ ద మెటబాలిజం ఆఫ్ ద బాడీ. మొత్తం మెటబాలిజం ఇస్ కంట్రోల్డ్ బై దిస్ వన్. మీ టెంపరేచర్ రెగ్యులేషన్ అదన్నీ, మీ బాడీ టెంపరేచర్ అన్ని థైరాయిడ్ తో కంట్రోల్ అవుతుంది మీకు యాక్చువల్గా. సో అండ్ హార్ట్ రేట్ ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్. సో ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్న థైరాయిడ్ కి ఈ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, ఏమైనా కారణాలు? యాజ్ ఆఫ్ నౌ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ మనకు ఎగ్జాక్ట్ ఇటియాలజీ మనకు రీజన్ ఏం తెలియదు ఇప్పటివరకు. బట్ జనరలీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్ ఇన్ ద జీన్స్. సమ్ స్పెసిఫిక్ మ్యూటేషన్స్ ఉంటుంది. ర్యాష్ జీన్, ఇది రెడ్ జీన్ అట్లా ఉంటుంది, BRAF జీన్స్. సో అక్కడ మ్యూటేషన్స్ వస్తుందంటే జీన్స్ లో ఏమన్నా తేడాగా వస్తుందంటే జీన్స్ లో యూ విల్ గెట్ దిస్ క్యాన్సర్. బికాస్ దే ఆర్ 2 సెట్ ఆఫ్ క్యాన్సర్స్ జీన్స్ ఉంటుంది. ఒకటి సప్రెసర్ ఉంటుంది, ఒక ఆంకోజీన్ ఉంటుంది. ఆంకోజీన్ అంటే స్టిమ్యులేట్ చేస్తుంది, ఇంక్రీజ్. సప్రెస్ మే స్టాప్ ద గ్రోత్. సో ఈ రెండు జీన్స్ లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కూడా మీకు మల్టిప్లైయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ సిమ్టమ్స్ ఏవైతే మీరు చెప్పారో ఇందాక, మనకి వాపు రావడము, కాఫ్ రావడము, లేదా స్వాలో చేయడం కష్టం కావడము, ఇవన్నీ అటువంటి సిమ్టమ్స్ తో అతను హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? అంటే అది క్యాన్సరా కాదా, ఇంకేదైనా, లేదా హెడ్ అండ్ నెక్ దా, లేదా గొంతుకు సంబంధించిందా, థైరాయిడ్ కి సంబంధించిందా? సో ఫస్ట్ మనం ఏం చేస్తాం లేదా ఇనిషియల్ వర్కప్ మన థైరాయిడ్ నాడ్యూల్ ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ చెక్ ద థైరాయిడ్ లెవెల్స్. T3 T4 TSH చెక్ చేయాలి. బికాస్ సపోజ్ హైపోథైరాయిడ్ ఉంటే కూడా మీకు గోటర్ లాగా పెద్దగా రావచ్చు థైరాయిడ్. అలాగే హైపర్ థైరాయిడ్ లో కూడా కొంచెం సర్టెన్ నాడ్యూల్స్ వస్తుంది. సో దాట్ ఆల్సో విల్ బి బిగ్. మీ థైరాయిడ్ గ్లాండ్ పెద్దగా ఉంటుంది. సో వీ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ హైపర్ ఆర్ హైపో ఆర్ ఇఫ్ ఇట్ కెన్ బి నార్మల్ థైరాయిడ్ ఆల్సో. మీ ఫంక్షన్ మే బి నార్మల్ బట్ మీకు క్యాన్సర్ ఉంటుంది. సో వన్స్ వీఆర్ ఏబుల్ టు డివైడ్ దాట్, ఇప్పుడు ఇది హైపర్ లేదు, ఓన్లీ హైపోథైరాయిడే ఉంది, TSH హై ఉంది అండ్ మీకు నార్మల్ గా ఉందంటే దెన్ యూ గో ఫర్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ ద నెక్ చేయాలి. సో అల్ట్రాసౌండ్ లో దే విల్ సీ ఆల్ ద థైరాయిడ్ గ్లాండ్. బికాస్ థైరాయిడ్ గ్లాండ్ చాలా ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. చాలా సూపర్ఫిషియల్ గా ఉంటుంది, మిగతా గ్లాండ్స్ లాగా లేదు. సో మీ గొంతులే పైన ఉంటే టైంలో with ultrasound they can easily tell మీకు ఏమన్నా నాడ్యూల్ ఉందా లేదా. ఓకే, అండ్ దెన్ సైడ్ లో ఏమన్నా స్ప్రెడ్ అయిందా లేదా, లింఫ్ నోడ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, దట్ ఆల్ దట్ రిపోర్ట్ యూ విల్ గెట్ ఫ్రమ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ లో కూడా చాలా క్లాసిఫికేషన్స్ ఉంటుంది. దే కెన్ టెల్ ఇది హై రిస్క్, హై ప్రాబిలిటీ ఫర్ క్యాన్సర్, లో ప్రాబిలిటీ అని మనకి చెప్తారు. సో బేస్డ్ ఆన్ దాట్ దెన్ వీ గో ఫర్ FNAC, సూది పరీక్షలు చేస్తాం దానికి. ఇప్పుడు ఒక పర్టికులర్ లో డౌట్ ఉంది, సస్పిషియస్ గా ఉంది, లైక్లీ క్యాన్సర్ అంటే మనం దానికి సూది పరీక్షలు చేసి we take out that aspirate and test చేస్తే suppose it is cancer means then you go ahead with the surgery and all things. So అంటే ఆ తర్వాత they'll do CT scan, sectional imaging అన్ని చేయాలి. ఇప్పుడు ఒకవేళ థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానీ లేదా అది లోయర్ లెవెల్స్ లో కానీ ఉన్నప్పుడు అన్ని సందర్భాల్లో అది క్యాన్సర్ కావాలని ఏమీ లేదు కదా. రైట్, మోస్ట్ ఆఫ్ ద నాడ్యూల్స్ మీకు థైరాయిడ్ లో ఇప్పుడు గొంతులో వస్తే టైంలో ఈవెన్ థైరాయిడ్ నాడ్యూల్స్, థైరాయిడ్ లే మీకు నాడ్యూల్ వస్తే only 5% of the chances only cancer. Rest 95% are benign only. అది మెడిసిన్. So that from FNAC మనకు తెలిసిపోతుంది. If you do the FNAC, సూది పరీక్షలు చేస్తే అప్పుడు మనకు తెలిసిపోతుంది whether it is cancer or not cancer. ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ కాకపోతే మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తాము, క్యాన్సర్ అయితే ఏం ట్రీట్మెంట్ ఇస్తాము? సపోజ్ ఇప్పుడు క్యాన్సర్ లేదంటే ఇట్స్ గుడ్ న్యూస్. సో మీరు ఏం చేయలేదంటే కూడా పేషెంట్ విల్ డూ వెల్. బికాస్ ఎర్లియర్ టైమ్స్
మనం యూస్ టు గివ్ థైరాయిడ్ టాబ్లెట్స్ ఫర్ దాట్. ఇస్తే మేబీ తగ్గిపోవచ్చును మనం చెప్తాం, బట్ ప్రెసెంట్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్. నీ నాట్ డూ ఓన్లీ ఇప్పుడు మీకు చాలా పెద్దగా ఉందంటే కాస్మెటిక్ రీజన్స్ కి యూ కెన్ రిమూవ్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్, అట్లా వదిలేసుకోవచ్చు, అదేం అవ్వదు దాంతో. బట్ ఇఫ్ ఇట్ ఇస్ క్యాన్సర్ మీన్స్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అప్ టోటలీ అండ్ దెన్ మనం దానికి సర్జరీ చేస్తాం. అంటే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే దానిలో చాలా రకాలు ఉంటది. ఇప్పుడు క్యాన్సర్ అంటే చాలా రకాలు ఉంటది. ఇప్పుడు ఇట్ కెన్ బి పాపులరీ. పాపులరీ చాలా మోస్ట్ కామన్, 80% ఆఫ్ ద క్యాన్సర్స్ విల్ బి పాపులరీ. మళ్ళీ ఫాలిక్యులర్ క్యాన్సర్ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్. ఫాలిక్యులర్ అంటే ఫాలిక్యులర్ విల్ బి సమ్ 10 to 15% ఉంటుంది. దెన్ యూ హావ్ అదర్ మెడ్యులరీ కార్సినోమా, థైరాయిడ్, దెన్ అనాప్లాస్టిక్ కార్సినోమాస్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ రేర్, 5% అట్లా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి పాపులరీ. సో వన్స్ వీ నో వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ దిస్ అని తెలిసి ఉంటుంది వేర్ ఇట్ విల్ స్ప్రెడ్. సపోజ్ పాపులరీ మీన్స్ జనరల్ ఇట్ గో టు నోట్స్, సైడ్ లా స్ప్రెడ్ అవుతుంది. ఫాలిక్యులర్ అంటే జనరల్ డిస్టల్ అంటే ఇక్కడ బోన్స్ లో అట్లా స్ప్రెడ్ అవుతుంది. సో లైక్ దట్ వీ క్యాన్ టెల్. ఇప్పుడు మీరు చెప్పినట్లు అది డిటెక్ట్ అయింది, మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత FNACD టెస్ట్ ద్వారా క్యాన్సర్ అని తేలింది. సర్జికల్ ప్రొసీజర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో సర్జరీలో వాళ్ళు ఏం చేస్తారండి? సర్జరీలో వాట్ దే డూ ఇస్, ఇప్పుడు దే లుక్ అట్ అగైన్ ద సైజ్ ఆఫ్ ద నాడ్యూల్, హౌ బిగ్ ఇట్ ఈస్. జనరల్ గా ఇప్పుడు చాలా చిన్నగా ఉంటాయి, ఇప్పుడు లెస్ దెన్ 1 centimeter అట్లా చాలా చాలా చిన్నగా ఉందంటే దర్ ఆర్ 2 schools of thoughts. ఒకటే అంటే వదిలేసుకోవచ్చు, చాలా చిన్నగా ఉంటే డోంట్ వరీ, జస్ట్ లీవ్ ఇట్, అబ్జర్వ్ ఇట్. పెరుగుతుంది ఎప్పుడైనా ఫ్యూచర్ లో పెరుగుతుందంటే వీ కెన్ డూ సమ్ ట్రీట్మెంట్ ఫర్ దట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. చాలా కాలం కదా అలాగే ఉండొచ్చు. మైక్రోపాపులరీ కార్సినోమా చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఇట్ క్యాన్ బి ఇఫ్ ఇట్ ఇస్ లిటిల్ బిగర్ దెన్ యూ కెన్ డూ ఐదర్ లోబెక్టమీ ఆర్ యూ కెన్ డూ టోటల్ థైరాయిడెక్టమీ. అంటే మొత్తం థైరాయిడ్ రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక్క సైడ్. ఎందుకంటే థైరాయిడ్ అంటే బటర్ఫ్లై షేప్ లో ఉంటది, మీరు చూస్తే అది బటర్ఫ్లై షేప్ లో ఉంటది. సో 1 side ఆఫ్ ద ఇది రిమూవ్ చేసుకోవచ్చు, ఒకటి వదిలేసుకోవచ్చు, హెమిథైరాయిడెక్టమీ చేసుకోవచ్చు. అదర్వైజ్ అదర్ టెక్నిక్ కెన్ బి ఇస్ సర్టైమ్ దే నాట్ షూర్. ఈవెన్ FNAC చేస్తే కూడా మనకి 100% రిజల్ట్ రాదు. ఇట్ కెన్ బి నాన్ డయాగ్నోస్టిక్ ఆల్సో, బట్ ద సర్జన్ ఫీల్ అవుతుంది మేబీ ఇది క్యాన్సర్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది క్లినికలీ క్యాన్సర్ ఉంది, ఈవెన్ అల్ట్రాసౌండ్ వైస్ ఆల్సో క్యాన్సర్ లాగా ఉంది అంటే దెన్ దే విల్ డూ హెమిథైరాయిడెక్టమీ. ఫస్ట్ హాఫ్ అదే రిమూవ్ చేసి ఫ్రోజన్ సెక్షన్ పంపిస్తారు పాథాలజీకి. సో అక్కడ వాళ్ళు కేర్ఫుల్ గా అనలైజ్ చేసి క్యాన్సరా లేదా చెప్తారు. అప్పుడు వాళ్ళ పేషెంట్స్ ఓటీలో ఉంటారు, ఆపరేషన్ థియేటర్ లో ఉంటారు. ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ క్యాన్సర్ అంటే వాళ్ళు సెకండ్ సైడ్ కూడా రిమూవ్ చేస్తారు. ఫ్రోజన్ సెక్షన్ అంటే థియేటర్ లో పేషెంట్ విల్ బి ఇన్ ఆపరేషన్ థియేటర్ టేబుల్ లో ఉంటారు. దట్ టైమ్ విల్ సెండ్ క్విక్లీ టు పాథాలజీ, ఫ్రోజన్ సెక్షన్ చూస్తారు. దానికి కన్ఫర్మ్ అయింది క్యాన్సర్ అంటే దే మే రిమూవ్ అదర్ సైడ్. సో సర్జికల్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత థైరాయిడ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఎనీ క్యాన్సర్ లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ కి సంబంధించి కూడా ఈ స్టేజెస్ ఉంటాయా? ఉంటే మనం ఎలా డీల్ చేస్తాం దాన్ని? అదే ఇప్పుడు లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ దీనిలో కూడా స్టేజెస్ ఉంటుంది, TNM స్టేజింగ్ ఉంటుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ఇట్స్ వెరీ స్మాల్ లీజన్స్. ఇప్పుడు లెస్ దెన్ 2 centimeter స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే 2 to 4 centimeter అట్లా ఉంటుంది. స్టేజ్ 3 అంటే ఇట్ బి బయట కొంచెం స్ప్రెడ్ అవుతుంది, నియర్ బై అవుతుంది. స్టేజ్ 4 అంటే బయట స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ కూడా సేమ్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ దీనిలో కూడా అలాగే ఉంటుంది. సో ద ట్రీట్మెంట్ వేరీస్ ఫర్ దట్ ఈచ్ వన్. బట్ ఫర్ కామన్ ఇది అందరికి ఏం కామన్ అంటే మీ సర్జరీ చేయాలి. సపోజ్ మనం డిసైడ్ చేస్తాం పేషెంట్ కి ఐడిన్ థెరపీ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు రిమూవ్ ద హోల్ థైరాయిడ్. హోల్ థైరాయిడ్ రిమూవ్ చేస్తే మనం ఐడిన్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఫర్ వాట్ ఎవర్ మే బి ద స్టేజ్, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఏదైనా కానీ ఫస్ట్ ఆప్షన్ మనం సర్జరీ చేసి దాన్ని బయటికి తీసేస్తాం. ఐడిన్ థెరపీకి వెళ్లే ముందు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ సర్జరీ చేసేసాం, స్ప్రెడ్ అయిన దానికి మనం రేడియేషన్, కీమో ఇవ్వాల్సి వస్తుందా? లేదండి. ఇప్పుడు స్ప్రెడ్ అవుట్ సైడ్ మీకు అంటే థైరాయిడ్ క్యాన్సర్ 1 యూనిక్ క్యాన్సర్, మీకు మిగతా ఏ ట్రీట్మెంట్ పనికిరాదు ఎక్సెప్ట్ ఐడిన్ తప్ప. మీరు రేడియేషన్ లేకపోతే కీమోథెరపీ నథింగ్ వర్క్స్ ఫర్ దిస్. ఓన్లీ ఐడిన్ థెరపీ వర్క్స్ అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్. ఎందుకు అడ్వాంటేజ్ ఏమంటే ఐడిన్ ఈస్ టేకెన్ అప్ ఓన్లీ బై థైరాయిడ్ టిష్యూ, వేరే నో ఆర్గన్ టేక్స్ అప్ ఐడిన్. సో ఇది అంటే మీ మిసైల్ లాగా ఇప్పుడు మనం ఐడిన్ ఇచ్చామంటే ఇట్ గో ఓన్లీ టు థైరాయిడ్ టిష్యూ ఓన్లీ.
రెస్ట్ వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ టు గో డౌన్ ద డ్రైన్ ఓన్లీ. మీకు మొత్తం యూరిన్ టాయిలెట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్ డజంట్ రిమైన్ ఇన్ ద బాడీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఇప్పుడు అది ఐడిన్ ఇప్పుడు ఆర్గన్స్ ఉందంటే అక్కడికే ఇది అవుతుంది. అంటే థైరాయిడ్ క్యాన్సర్ స్ప్రెడ్ అయినా అయితే కూడా ఇట్ విల్ గో టు దోస్ ఏరియాస్. కీమో రేడియేషన్ అనేది అంతగా ఎఫెక్టివ్ గా ఉండదు కాబట్టి మనము ఈ న్యూక్లియర్ మెడిసిన్ లో భాగంగా ఇచ్చే ఐడిన్ థెరపీకి వెళ్తాం. సో ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది మనం సాధారణంగా మాట్లాడితే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన డిపార్ట్మెంట్. చాలా కొద్ది హాస్పిటల్స్ లో, ఇప్పుడు హైదరాబాద్ లో మనం తీసుకుంటే 2-3 హాస్పిటల్స్ తప్ప ఈ డిపార్ట్మెంట్ ఈ రోజుల్లో లేదు. ఒకవేళ ఉన్నా అది పెట్-సిటీ డయాగ్నోస్టిక్స్ కే పరిమితమైంది తప్ప ట్రీట్మెంట్ కాదు. సో ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఏమిటి అంటే, మనం అయోడిన్ థెరపీకి వెళ్లే ముందు ఆ న్యూక్లియర్ మెడిసిన్ లో ఏం చేస్తారు, అది ఎలా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాడడం జరుగుతుంది? న్యూక్లియర్ మెడిసిన్ అంటే మీకు చాలా 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 ఓల్డ్ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ మెడిసిన్. మనం వి థింక్ దట్ ఇది ఇప్పుడు చాలా రీసెంట్ గా వచ్చేలాగా డిపార్ట్మెంట్ లాగా, బట్ ఇది న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఇట్స్ మోర్ దెన్ 80-90 years ఓల్డ్. బట్ మన జనానికి ఎక్కువ ఏం తెలియదు, ఎందుకంటే సెంటర్స్ చాలా తక్కువ ఉంది, కాస్ట్ ఇస్ మోర్. ఓకే, సో అండ్ అవైలబిలిటీ, మెడిసిన్ అవైలబిలిటీ అన్ని మనకంటే డైరెక్ట్ గా ఏమి ఇవ్వడానికి ఉండదు. మనకంటే ఆ రేడియో న్యూక్లైడ్ ఉంటుంది మెడిసిన్, కెమికల్, అది మెడిసిన్ మనం ఇంజెక్ట్ చేస్తే మనకు ఆ స్కాన్ అవుతుంది. ఫర్ ఎనీథింగ్ మనకు స్కాన్ చేయాలంటే ఫస్ట్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్, ఆ రేడియో న్యూక్లైడ్, ఆ మెడిసిన్ మనం బయట నుంచి తెచ్చుకోవాలి. సో దట్ అవైలబిలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ లో. సో దట్స్ వై లాట్ ఆఫ్ సెంటర్స్ ఆర్ నాట్ దేర్. ఇప్పుడు ఇంకా పెట్ స్కాన్ ఎందుకు ఎక్కువ అయిపోయిందంటే బికాస్ మనకు సైక్లోట్రాన్ ఉంది. సైక్లోట్రాన్ నుంచి కెన్ ప్రొడ్యూస్ అండ్ గివ్ ఇట్ లోకలీ అన్ని ప్లేసెస్ కి మీకు పంపించచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు నేను ఐడిన్ ఇఫ్ ఐ టు గివ్ టు యూ, మీకు ఇవ్వాలంటే ఐ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ టర్కీ, యూరోప్ నుంచి రావాలి మెడిసిన్, ఆర్ యుఎస్ నుంచి రావాలి. సో యూ హ్యావ్ టు ఆర్డర్ ఎవ్రీ వీక్ ఆ మెడిసిన్ వచ్చి తర్వాత మీకు ఇవ్వచ్చు. అంటే ఇండియాలో లేదు? ఇండియాలో ఉంది, బట్ దట్ ఈస్ ఆల్సో అంటే బాంబే నుంచి, బీఆర్సీ నుంచి వస్తుంది. బట్ ఇట్స్ నాట్ దేర్ ఓన్ ప్రొడక్షన్. ఓన్ ప్రొడక్షన్ కాదు, వాళ్ళు కూడా బయట నుంచే రా మెటీరియల్ వాళ్ళు తెచ్చుకోవాలి, సౌత్ ఆఫ్రికా అట్లా ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో దాని అర్థం ఏదైతే థైరాయిడ్ క్యాన్సర్ కి కీలకంగా మనం ఉపయోగిస్తామో ఐడిన్ థెరపీ, దానికి సంబంధించిన మెడిసిన్ పూర్తిగా మనం బయట దేశాల మీదనే ఆధారపడాల్సిన. సో ఈ ఐడిన్ ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళని న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి రెఫర్ చేసిన తర్వాత ఐడిన్ థెరపీ కోసం మనం ఐడిన్ థెరపీ చేసే ముందు ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటాము, అంటే ఏమేమి టెస్టులు చేస్తాము, ఏమేమి జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత ఐడిన్ థెరపీ ఇస్తాము? సో జనరలీ మన దగ్గర ఫస్ట్ పేషెంట్ వస్తే టైం జనరలీ వాళ్ళు ఆపరేటెడ్ గా వస్తారు, సర్జరీ అయిన తర్వాత వస్తారు. సో దానిలో కూడా మనకు జనరల్ గా రిఫర్ చేయాలంటే ఇమీడియట్ గా రావాలి డాక్టర్ దగ్గర. జనరలీ డాక్టర్స్ ఏం చెప్తారంటే, మనం మెడిసిన్ అంటే 4 weeks 6 weeks తర్వాత ఇవ్వాలి ఐడిన్. సో మీరు మెల్లగా రావచ్చు, 4 weeks తర్వాత వస్తే అప్పటికి మనకు బుక్ అయిపోతుంది. ఎందుకంటే మన లిమిటెడ్ రూమ్స్ ఉంటది, ఇది స్పెషల్ రూమ్స్, మీ ఐసోలేషన్ రూమ్స్. ఇది అంటే మన ఒక సెంటర్ కు 1-2 రూమ్ ఉంటే చాలా పెద్ద విషయాలు ఒక హాస్పిటల్లో. మందు కూడా బయట నుంచి రావాలి. సో ఇది అన్ని లాజిస్టిక్స్ ప్రాబ్లం ఉంటది. సో దాని నుంచి ఇప్పుడు డాక్టర్కి అర్థమవుతుందంటే వాళ్ళు సర్జరీ అయితే వెంటనే మీకు పంపిస్తారు. ఇప్పుడు బయట నుంచి వస్తే వాళ్ళకి తెలియదు. సో దే కమ్ లేట్ మీన్స్ మీ ట్రీట్మెంట్ లేట్ అయిపోతుంది దాంతో. సో వన్స్ ద పేషెంట్ హెస్ కమ్ అంటే then what we do is we have to assess the patient overall condition, ela unnaru, whether he can stay in the separate room or not, and any other pregnant ga unnara, breastfeeding emna unda, these are all contraindications for that patient. Okay, so once that is ruled out and edo undante, then we have to risk stratify cheyali. ఏ రిస్క్ లో పేషెంట్ వస్తారు, లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ పేషెంట్, దాన్ని బట్టి మనం డోసేజ్ ఆఫ్ ఐడిన్ విల్ గివ్. Iodine dose can vary from 30 millicurie to almost 300 millicurie. Anta variations unnai. Depends on the type of risk and how much is involved. Enta ante meeku cheppalaga local ga unda, mottham spread ayipoyinda. So the dosage will proportionately change. అంటే దాన్ని తట్టుకోగలుగుతాడా రిస్క్ ప్రపోర్షన్, దాన్ని బేసిక్ గా మనం కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ కి. అంటే మనం ఒక టిష్యూకి ఇంత రేడియేషన్ ఇవ్వాలి, ఇంత రేడియేషన్ డోస్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు రేడియోథెరపీ లాగా ఇంత గ్రే ఇవ్వాలని మనం చెప్తారు. సో దాట్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్. లైక్ ఇది ఇప్పుడు చాలా లీజన్స్ లో ఉన్నాయంటే మనకి ఎక్కువ ఐడిన్ మందు కావాలి, ఎందుకంటే అన్ని చోటుకు పోయి అది పని చేయాలి. సో ఎటుకి మోర్ డోస్ 200-300 ఇవ్వాలి.
సపోజ్ ఒకటి ఓన్లీ థైరాయిడ్ లో మొత్తం ఉన్నాయి, లోకలైజ్డ్ విత్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటే ఈవెన్ 30-50 ఇస్తే కూడా సరిపోతుంది. సో లో డోస్ తో సో సపోజ్ స్ప్రెడ్ టు లింఫ్ నోడ్ ఆర్ లంగ్స్ అంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలి, 150 or 200. సో వీ హ్యావ్ టు అసెస్ దాట్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ డిసైడ్. అంటే ఇప్పుడు ఈ ఇచ్చే ఐడిన్ ఏదైతే ఉందో ఇది ఒక న్యూక్లియర్ ఐసోటోప్. సో మనం దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంటే ఆ బాడీలో ఏమైనా మనకి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది? అదే నేను ముందు చెప్పాను మీకు, ఎందుకంటే ఇది ఐడిన్ అంటే చాలా స్పెసిఫిక్ ఫర్ థైరాయిడ్ ఓన్లీ. మీకు సపోజ్ ఆ థైరాయిడ్ ఏం లేదంటే ఇక్కడ అంటే ఇక్కడ చాలా మినిమల్ గా ఉంటాయి మీ థైరాయిడ్ టిష్యూస్. ఎందుకంటే ఒకటి వాట్ క్లారిఫై చేయాలంటే సర్జరీ చేశారంటే నార్మల్ క్వశ్చన్ ఏం అడుగుతారు, మన సర్జన్ చెప్పారు మొత్తం తీసేశారు, మళ్ళీ మీకు ఎందుకు ఐడిన్ కావాలి, అదే ఫస్ట్ క్వశ్చన్ పేషెంట్స్ అడుగుతారు మనకి. ఎందుకంటే వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఎంత బాగా ఆపరేషన్ చేస్తే కూడా వెరీ అంటే చిన్న చిన్న టిష్యూస్ మిగిలిపోయి ఉంటది. ఇప్పుడు మన బ్రెడ్ క్రమ్స్ లాగా చిన్నది మిగిలిపోయి ఉంటది, అది ఆ సర్జన్ కనపడదు. ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్, ఆయన పని చేశారు, ఇట్స్ టోటలీ రిమూవ్, ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్. బట్ అది చిన్నదిగా మిగిలిపోయి ఉంటది. ఇప్పుడు మనం వదిలేసామంటే ఏం చేయలేకుండా మెల్లమెల్లగా పెరిగిపోతుంది. నాట్ ఇమీడియట్లీ, ఒక 2-3 years లో మెల్లగా పెరిగిపోయి మనం చూడలేదంటే స్ప్రెడ్ అయిపోవచ్చు. సో అది అవాయిడ్ చేయడానికి కోసమే మనం ఐడిన్ థెరపీ ఇస్తున్నాము. సో అంటే మైక్రోస్కోపిక్ గా ఎక్కడైనా ఏవైనా కణాలు మిగిలిపోయి అది ఫర్దర్ ఫ్యూచర్ లో డ్యామేజ్ చేయకుండా ఉండడానికి మనం ఐడిన్ థెరపీ ఇస్తున్నాం. ఈ నేను అడిగిన ప్రశ్న ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, వీళ్ళని ఐసోలేషన్ ఎందుకు చేయాలి? యాజ్ ఐ టోల్డ్, బికాస్ ఇట్స్ అ రేడియో యాక్టివ్ మెటీరియల్. ఓకే, మనం ఇది ఐడిన్ మందు ఇచ్చామంటే ఇది అబ్జర్వ్ బై మనకు అన్ని ప్లేసెస్ లో వెళ్తుంది. సో వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటది అంటే ఇఫ్ యూ గివెన్ దిస్ ఐడిన్, ఇది జనరల్ గా యూ కెన్ గెట్ సిఎల్ఆర్డినైటిస్, అంటే ఇది మొత్తం ఇన్ఫ్లేమ్ అయిపోతుంది సలైవరీ గ్లాండ్స్. కొంచెం మందికి ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీబడి, కొంచెం మందికి ఇన్ఫ్లేమ్ అయిపోయి ఈవెన్ డ్రై మౌత్ కూడా రావచ్చు. అలాగే యూ కెన్ గెట్ గ్యాస్ట్రైటిస్ అండ్ ఆల్. ఓకే, అండ్ దెన్ బికాస్ అంటే నాజియేటింగ్, వామిటింగ్ సెన్సేషన్స్ అన్ని రావచ్చు. ఆర్ ఈవెన్ ద స్పర్మ్ కౌంట్స్ మే కమ్ డౌన్ ఆల్సో టెంపరరీ. అంటే 3 to 6 months టెంపరీగా స్పర్మ్ కౌంట్స్ కూడా తగ్గిపోయి మళ్ళీ ఇట్ విల్ పికప్. అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి దే విల్ బికమ్ they become normal. 3 to 6 months they become normal only. But why we need to isolate them? Isolation ante endukante it's a government ARB rules is there. The government rule is you should not leave the patient until it comes down below 5 MR. oka reading మనం చూస్తాము. ఇప్పుడు ఇంత బిలో ఉంటే patient is safe to send the patient out. ఇప్పుడు మనం ఇస్తే టైంలో ద రేడియేషన్ డోస్ విల్ బి మోర్ దెన్ 20-30 MR లో ఉంటుంది. సో అట్ దట్ టైమ్ యూ హావ్ టు కీప్ దమ్ ఇన్ స్పెషల్ ఐసోలేషన్ రూమ్. ఐసోలేషన్ రూమ్ అంటే ఇది స్పెషల్లీ రూమ్స్ ఉంటది, అది అంటే చాలా చాలా థిక్ వాల్స్, చాలా కాంక్రీట్ వాల్స్ ఉంటది. సో ఏం రేడియేషన్ బయటకు రాదు, ఆ లోపడే ఉంటది. సో అది మనం మెడిసిన్ తాగామంటే మన శరీరం నుంచి రేడియేషన్ వస్తుంది. సో సపోజ్ మన పేషెంట్ కి అడ్మిట్ చేయలేకుండా బయట పంపించామంటే ఇట్ ఈస్ థ్రెట్ టు అందరికి, ఎంటైర్ పబ్లిక్. ఎవరైనా ఇప్పుడు బస్సులో వెళ్తే, ఆటోలో వెళ్తే, ఎవరైనా వెళ్తే ఇట్ బి రేడియేషన్. అండ్ హౌస్ లో కూడా పిల్లలకి రేడియేషన్ రావచ్చు. సో దాని నుంచి ఇఫ్ ఇట్ కమ్స్ బిలో సేఫ్ లిమిట్ ఓన్లీ మనం పంపిస్తాం. సో దాని నుంచి దానికి సెపరేట్ టాయిలెట్ కూడా ఉంటుంది. ఈవెన్ ద టాయిలెట్ దే గో, ట్యాంక్స్ ఉంటుంది దానికి సెపరేట్ గా కింద, డిలే ట్యాంక్స్. సో దిస్ ఆల్ దిస్ విల్ బి అక్యుములేటెడ్ దేర్. వన్స్ అది డికే పవర్ తగ్గిపోయిన తర్వాతే మనం అంటే we try to reduce the impact of the radiation that the individual acquires. అంటే ఆ వ్యక్తి ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ బాడీలో ఉన్న రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఇచ్చేస్తాం మిగతా వాళ్ళకి. ఆ వ్యక్తికి ఇట్స్ అక్సెప్టెడ్ బికాస్ ద బెనిఫిట్ ఇస్ మోర్. సో ఆ వ్యక్తికి రేడియేషన్ ఉంటది, బట్ దట్ ఈస్ అక్సెప్టబుల్ బికాస్ మనం ట్రీట్ చేస్తాం, క్యాన్సర్ ట్రీట్ చేస్తాం రేడియోథెరపీ లాగా. సో దట్ ఈస్ అక్సెప్టబుల్. బట్ మిగతా జనరల్ పబ్లిక్, జనాలకి ఎందుకు రేడియేషన్ ఇవ్వాలి? దాని నుంచి ఆ వ్యక్తికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, అది కూడా తక్కువ ఉండదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ, ఐ టోల్డ్ యు, మిసైల్ లాగా పనిచేస్తుంది. ఓన్లీ ఇన్ దాట్ ఏరియా ఓన్లీ అది బయటికి వెళ్తుంది, మిగతా అన్ని మీకు డ్రైన్ అయిపోతుంది, బయటకి మిగతా పార్ట్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు, ఏముండదు. సో ఒకసారి మనం ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్ చేసిన తర్వాత, సర్జరీ అయిపోయింది, మనం ఐడిన్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించిన తర్వాత ఆ పేషెంట్ ఎంతకాలం మన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి?
అంటే రెగ్యులర్గా మళ్ళీ వెనక్కి రావాలన్నా, లేదా ఎంతకాలం తర్వాత అతను నార్మల్గా తన జీవనాన్ని తను కొనసాగించుకోవచ్చు? మనం జనరల్ గా వన్స్ మనం మంది ఇచ్చామంటే వి డోంట్ కాల్ దమ్ టిల్ 6 months. ఇక్కడ ఫస్ట్ మనం మంది ఇస్తాము, దెన్ ఆఫ్టర్ 1 or 2 days లో మనం డిశ్చార్జ్ చేస్తాం పేషెంట్. వన్స్ ఆ లిమిట్స్ తగ్గిపోయిన తర్వాత 1 or 2 days లో తగ్గిపోతుంది, తర్వాత పంపిస్తాము. దెన్ ఆఫ్టర్ 2 or 3 days మనం స్కాన్ చేస్తాము, హోల్ బాడీ స్కాన్ చేసి చూడాలి. ఎందుకంటే ఇది మంది ఇచ్చాము, అసలు మంది ఇచ్చామా లేదా అది మనం కన్ఫర్మ్ చేయాలి. దెన్ మంది వెళ్ళిందంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇస్ ఇట్ ఓన్లీ ఇన్ థైరాయిడ్ లో ఉందా, ఎంత మిగిలిపోయింది, వేరే ఎక్కడైనా బాడీలో స్ప్రెడ్ ఉందా లేదా. సమ్ టైమ్స్ మన సర్జన్స్ కూడా తెలియదు, అంటే వేరే డిజిటల్ బాడీలో కూడా ఉండొచ్చు, బట్ అది సమ్ టైమ్స్ ఇట్ కమ్ లైక్ దట్. సో మనం హోల్ బాడీ స్కాన్ చేసి చూస్తాం, ఇది ఓన్లీ ఐడిన్ అక్కడ మాత్రమే ఉన్నాయి, వేరే చోట్ల ఉందా. అది సపోజ్ పేషెంట్ స్టేజ్ 4 లో ఉన్నారంటే ఎక్కడెక్కడ సరిగా అన్ని చోట్లకు వెళ్ళిందా లేదా దాన్ని చూసి మనం డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన తర్వాత 6 నెలలకు మన 6 నెలల తర్వాత అప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తాము. స్కానింగ్ అంటే ఐడిన్ స్కాన్, హోల్ బాడీ ఐడిన్ స్కాన్ అంటే అది చాలా చిన్న డోస్ ఇస్తాము. ఇప్పుడు ఇది అంటే 150-200 ఇచ్చామంటే ఇది ఓన్లీ 2 or 3 millicurie డోస్ ఇవ్వాలి. దాని కూడా మళ్ళీ టాబ్లెట్ ఆపేయాలి. 1 month కంపల్సరీగా టాబ్లెట్ ఆపేయాలి. 1 month టాబ్లెట్ ఆపేస్తే ఆ TSH లెవెల్స్ అది ఏముందో హైపోథైరాయిడ్ అది పెరిగిపోతుంది. అది ఆ TSH above 30 units అయితే యువర్ ఐడిన్ విల్ గో ఇన్సైడ్ ద సెల్. ఈవెన్ బిఫోర్ ఆల్సో, పోస్ట్ సర్జరీ ఆల్సో మీరు 4 to 6 weeks వెయిట్ చేయాలి ఆఫ్టర్ సర్జరీ. ఆ తర్వాత మనం ఇవ్వచ్చు, ఎందుకంటే TSH బిల్డప్ అవ్వాలి మీ బ్లడ్ లో. అయిపోయిన తర్వాత మనం ఇస్తాం. సో ఐడిన్ స్కాన్ కూడా సేమే, 4 to 6 weeks యూ హావ్ టు స్టాప్. టాబ్లెట్ స్టాప్ చేసిన తర్వాత ఇది మందు ఇస్తాము. అప్పుడు 6 months అయిపోయింది, దాని 6 months మనం కన్ఫర్మ్ చేస్తాము ఇది మొత్తం కరిగిపోయిందా లేదా, గొంతులో వేరే ఏమైనా ఉందా, హౌస్ ద రెస్పాన్స్ చూసి తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. జనరలీ 80-90% కి ఇప్పుడు ఓన్లీ రెమినెంట్ ఉంది. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ లైక్ దట్. లో రిస్క్ పేషెంట్స్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది మీకు. జనరల్ గా 80-90% ఆఫ్ ద పేషెంట్స్ ఫస్ట్ ఫాలో అప్ లో మీకు క్లియర్ అయిపోతుంది. అంటే మళ్ళీ రీఅకరెన్స్ ఛాన్సెస్ రికరెన్స్ రేట్స్ ఆర్ వెరీ లో. ఇప్పుడు మీకు లో రిస్క్ వాళ్ళ కంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. సర్వైవల్ ఇస్ ఆల్మోస్ట్ 99%. 5 year సర్వైవల్ ఇస్ వెరీ హై. మీకు ఈవెన్ లింఫ్ నోడ్ మెట్స్ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటే కూడా ఓకే. ఓన్లీ స్టేజ్ 4 లో మాత్రమే కొంచెం తక్కువ ఉంటుంది, మేబీ అరౌండ్ 40-50% ఉంటుంది 5 year సర్వైవల్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ దెమ్ డూ వెరీ వెల్. ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. నియర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. దే కెన్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇది మనం ఇందాక అనుకున్నాం, కారణాలు తెలియదు, అందువల్ల ప్రివెన్షన్ అనేది కూడా దీనికి ఏమీ ఉండదు కదా. ఇది లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ ప్రివెన్షన్స్ మీరు ఫాలో చేసుకోవాలి. అని గుడ్ ఇది గుడ్ లైఫ్ మీకు ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. అండ్ దెన్ ఎక్కువ నార్మల్ వెజిటేబుల్స్, ఎక్కువ కూరగాయలు, ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఓకే, ప్లెంటీ ఆఫ్ వాటర్ 4 to 5 liters డైలీ తాగాలి. ఎక్సర్సైజ్ చేయాలి. ఇదన్నీ గుడ్ హ్యాబిట్స్. డోంట్ టేక్ జంక్ ఫుడ్, ద అవుట్ సైడ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ ఆల్ ఆఫ్ దట్. సో గుడ్ లైఫ్ స్టైల్ పెట్టుకుంటే ఏ క్యాన్సర్ అయినా రాకుండా ఆపొచ్చు. కానీ థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా వచ్చిన ఈ ఐడిన్ థెరపీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నౌ కేపబుల్ ఆఫ్ క్యూరింగ్ ఇట్ 90%. అపార్ట్ ఫ్రమ్ అది అంతకుముందు కాలంలో అంత ఎఫెక్టివ్ గా లేనిది ఇప్పుడు దీనివల్ల చేయవచ్చు. సో పేషెంట్ కి ఈ రోజు కొంత మనం నమ్మకం ఇవ్వచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కూడా మీకు ఇబ్బంది లేదు, యూ హావ్ టు గో టు ఏ రైట్ హాస్పిటల్ అండ్ రైట్. అదే చెప్తారు. అంటే నార్మల్ ఇప్పుడు భగవాన్ కి మీకు అడుగుతారు ఏ క్యాన్సర్ మీకు కావాలంటే టెల్ థైరాయిడ్ క్యాన్సర్ ఓన్లీ, బికాజ్ యూ హావ్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్. సో ఇట్స్ గుడ్. సో ఇది థైరాయిడ్ క్యాన్సర్ కి సంబంధించిన విశేషాలు. డాక్టర్ గారు చెప్పినట్లు మిగతా క్యాన్సర్ల కన్నా దీన్ని అత్యంత సులువుగా చక్కగా క్యూర్ చేయొచ్చు. ఈరోజు ఆధునిక వైద్య విజ్ఞానంలో అందుబాటులోకి వచ్చిన ఐడిన్ థెరపీతో దీన్ని పూర్తిగా తగ్గించి ఆ రోగిని సాధారణ జీవితాన్ని గడిపేలా కూడా మనం చూడవచ్చు. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఏ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు కనిపించినా ముందుగా మీరు ఒక మంచి నిపుణులైన వైద్యులను, వైద్యశాలను సంప్రదించి వాళ్ళ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటే ఈ రోజుల్లో క్యాన్సర్ను పూర్తిగా తగ్గించడానికి వీలవుతుంది, సాధారణ జీవితాన్ని గడపడానికి కూడా సాధ్యపడుతుంది. ఇది నేటి జీవన సంజీవిని కార్యక్రమంలో థైరాయిడ్ క్యాన్సర్ కు సంబంధించిన విశేషాలు. రేపు మరొక ఎపిసోడ్ తో మనం కలుద్దాం. అప్పటి వరకు PMC ప్రేక్షకులకు సెలవు.
నమస్కారం.